సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో అక్రమ లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. రోజు మనం సైబర్ క్రైమ్ కంప్లైంట్లు పోతూనే ఉన్నాయి, సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉంది. అయినా కానీ ఈ కేసులు ఆగట్లేవు. మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉన్నారు. దీన్ని ఏమంటారంటే మ్యూల్ అకౌంట్ అంటారు. ఈ మ్యూల్ అంటే ఏంటిదో చూద్దాం. ఈ తోపుడు బండ్లో, లేకపోతే చిన్నపాటి చెరుకు బండ్లో, ఇడ్లీ బండ్లో, పునుగుల బండ్లో, ఏవైతే గప్చిప్ బండ్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అకౌంట్లు తీసుకొని వాళ్ళ అకౌంట్ల నెంబర్లకి ఏవైతే మీకు షేర్ మార్కెట్లో టిప్స్ ఇస్తామని, షేర్ మార్కెట్లో మేము మీకు సలహాలు ఇస్తాము, మీకు ఇంత లాభాలు ఇప్పిస్తాము, ప్రీ ఓపెన్ అంటే ప్రీ ఓపెన్ కాదు, ప్రీ ఐపీఓ కాకుండా ప్రీ ఐపీఓలో మీకు షేర్లు ఇప్పిస్తాం, దాంతో మీకు లాభాలు వస్తాయి, దాంతో మేము అలాట్మెంట్ చేపిస్తాం, అది పెరగగానే మీకు లాభాలు ఇస్తాము, ఇంత అది ఇది అని చెప్పి చేపిస్తూ ఉంటారు. ఈ మ్యూల్ అకౌంట్ ఏంటిది అంటే సింపుల్గా ఎంతో కొంత ఫస్ట్ ఏం చేస్తారు, ఆ అకౌంట్లో చేపించి ఇక స్క్రీన్ షాట్లు పెడతారు, ఇంత వచ్చింది అంత వచ్చింది అని. తర్వాత విత్డ్రా చేసే టైంకి నేనే ఇప్పించింది కాబట్టి నాకు ఎంతో కొంత కమిషన్ ఇవ్వని, ఇంత వచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అది ఇంత కట్టండి అని కమిషన్ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, మీకు ఇంత లాభం వచ్చింది కాబట్టి ఇంత పే చేయాలని మళ్ళీ దాని రూపంలో ఇట్లా వేరే విధంగా చెప్పటం, చేయించుకోవటం. ఇక పేఅవుట్ పెట్టే టైంకి స్విచ్ ఆఫ్ చేయటం, పని చేయకపోవటం, పేఅవుట్కి ఎలిజిబిలిటీ అంటే విత్డ్రాకి ఛాయిస్ ఉండకపోవటం. అది సింపుల్ స్క్రీన్ షాటే, అది మన ఖాతా కాదు కదా, వాడు వేరే ఖాతాకి పోయింది. మనం మోసపోయినవని గుర్తించినాక 1930కి మనం ఇప్పుడు ఎక్కడికి పోయినా మీరు మెట్రో కానీ ఎక్కడైనా కానీ 1930 కంప్లైంట్ చేయండి అని, మీకు ఇటువంటివి వచ్చినప్పుడు నమ్మొద్దని, సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి, cybercrime.gov.in అని వెబ్సైట్లు ఉంటాయి, cybercrime.gov.in ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ చేయండి అని చెప్తూనే ఉంటారు. అయినా కానీ మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు, మోసం చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగటం లేదనేది కూడా రోజు ఈ సెకండ్లకి నిమిషాల్లో ఎంతో మోసపోతుర్రని. అయితే ఈ మ్యూల్ అకౌంట్లు ఏంది, ఈ అకౌంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఆన్లైన్ ఖాతాలు తీసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఖాతాకి అమౌంట్ రాగానే వాళ్ళు డెబిట్ కార్డు ద్వారా కానీ వీళ్ళ డెబిట్ కార్డు మీదనే వాళ్ళే అప్లై చేస్తారు, లేదు వీళ్ళే గూగుల్ పేనో ఫోన్పేనో మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టడం. ఇవన్నీ వాళ్ళ ద్వారా చేసిన తర్వాత మనం కేసు పెట్టి కంప్లైంట్ పెట్టి చేసి మనం చేసేటప్పటికి ఆ అకౌంట్లో ఫండ్స్ ఉండవు, అప్పటికి అవి వెళ్ళిపోతాయి. ఇక మనం కేసు ఫైల్ చేయడం తప్ప మన పైసలు అంటూ రాకపోవటం. ఈ మ్యూల్ అకౌంట్లో వాడు కమిషన్ కోసం తీసుకుంది కాబట్టి వాని దగ్గర కూడా ఆ పైసలు ఉండవు, వాని బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండవు. ఎందుకు, వానికి ఏదో కమిషన్ ముట్ట చెప్తారు కాబట్టి ఆ కమిషన్ తీసుకుంటాడు, మిగిలిన పైసలు వెళ్ళిపోతాయి. అవి అంటే మనం ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ పెడతామో ఆ మ్యూల్ అకౌంట్లో ఎవరికైతే అకౌంట్కి వెళ్ళినాయో వాడు కొంత కమిషన్ ఉంచుకొని అదే తీసుకుంటాడు, మిగిలిన అమౌంట్ మళ్ళీ ఒరిజినల్గా ఎవడైతే వాడితో టైఅప్ అయిందో వాడెవడో తెలియదు, వీటికి వాడెవడో ఉండదు. ఇవన్నీ జరిగినాక తర్వాత మనము బ్యాంకు అదే పోలీసులు ఎంక్వైరీలు ఇవన్నీ విచారణ చేసినా ప్రయోజనం ఉండదు. ఇక అంటే ఈ మ్యూల్ అకౌంట్ జరిగే ఏదైతే మోసాలను అరికట్టడానికి, వాటిని స్తంభింపజేయటానికి ఇప్పుడు చట్టపరమైనటువంటి అధికారుల యొక్క అనుమతి అవసరం. దీంతో ఏదైతే ఈ వాల్యుబుల్ టైం వృధా అవుతుంది, మ్యూల్ అకౌంట్ల స్తంభన కోసం వాళ్ళకి పూర్తిగా అధికారం అప్పగించాలని బ్యాంకులు కోరటం జరిగింది. దీర్ఘకాలం లావాదేవీలు వాళ్ళు మళ్ళీ కంటిన్యూగా అకౌంట్లు రన్ చేయకుండా ఆ బ్యాంక్ ఖాతాలని స్తంభింపజేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కిందికి వస్తుంది, PMLA. ఈ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం కోర్టులు కానీ చట్టం అమలు LEAలు అంటే వాటి నుంచి అనుమతి లేకుండా ఈ ఖాతాదారుల ఖాతాలను స్తంభింపజేయడానికి బ్యాంకులకు అధికారం లేదు మళ్ళీ. అందుకని ఈ సైబర్ నేరాలు, ఈ మ్యూల్ ఖాతాలు ఏవైతే పెరుగుతున్నాయో
ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరింత పరిశీలన చేయాలని ప్రతిపాదించినట్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు వర్కింగ్ కమిటీలో వాళ్ళ యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. అయితే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చెప్తున్నా, ఇన్ని చేయాలని అంటున్నా కొత్త ఖాతాలు ఓపెన్ అయితేనే ఉన్నాయి. కొత్త ఖాతాల ద్వారా వాళ్ళు మోసగాళ్ళు ఎవరైతే మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేస్తుర్రు, ఆ మ్యూల్ అకౌంట్లతోటి వీళ్ళు పైసలు వాడుకుంటుర్రు. ఇలాంటి కొన్ని వేల ఖాతాలు స్తంభింపజేస్తున్నా ఇంకా మోసగాళ్ళు వాళ్ళ యొక్క లొసుగుల్ని తీసుకొని వాళ్ళు అంటే ఇన్వెస్టర్ల యొక్క అంటే అత్యాశ అనుకోండి, అసమర్థత అనుకోండి, నాలెడ్జ్ లేకపోవటం అనుకోండి, గుడ్డిగా నమ్మటం అనుకోండి, వీటన్నిటితోటి కొత్త ఖాతాలు ఓపెన్ చేయటాలు, కొత్త ఖాతాల్లో వీళ్ళకి అమౌంట్లు పెట్టటాలు, మనకి డైలీ కాల్స్ వస్తూనే ఉంటాయి. అని మీరు షేర్ మార్కెట్లో ఉన్నారా, మేము మీకు టిప్స్ ఇస్తాము, మీకు మేము ప్రీ ఐపీఓలో అలాట్మెంట్ ఇప్పిస్తాము, మీకు కన్ఫామ్గా లాభాలు ఇప్పిస్తామంటారు. అనగానే తక్కువని ముందు చిన్న అమౌంట్ స్టార్ట్ చేస్తారు, దాని మీద ఎంతో కొంత ఇస్తారు. ఇక తర్వాత మీకు ఇంత చిన్నప్పుడు ఇంత ఎక్కువ ఉంది కదా, ఇంకా వేయండి, ఇంకా వస్తాయి, ఇంకా వేయండి, ఇంకా వస్తాయి అని అంటారు. చివరికి మొత్తం ఖాతా అంతా అయిపోతుంది. ఇక తర్వాత ఇక ఏముండదు. ఇక అప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోద్ది, జరగవలసిన మోసం జరిగిపోద్ది, జరగవలసిన ఏదైతే ఉందో మన చేతిలోంచి అకౌంట్లోంచి మన పైసలు పోయినాక మళ్ళీ మన చేతిలోకి రావటం కష్టం అనమాట. అయితే ఎవరైతే కొంచెం అవేర్నెస్ కానీ షేర్ మార్కెట్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే అసలు డిమ్యాట్ ప్రొసీజర్ ఏంది, డిమ్యాట్ ఎలా ఓపెన్ అవుతుంది, ప్రతిదానికి ఓటీపీ వస్తుంది. డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినాక మన ఖాతాలో ఫండ్స్ వేసినా, ఫండ్స్ తీసినా, ఖాతాలో ఏదైనా ట్రేడింగ్ జరిగినా ఇమీడియట్గా మెసేజ్లు వస్తాయి, మెయిల్స్ వస్తాయి. ఇవన్నీ పే అవుట్ మన బ్యాంక్ అకౌంట్, ఆ బ్రోకర్ అకౌంట్లో మన అమౌంట్ ఎంత ఉంది, ఫండ్స్ ఎంత ఉన్నాయి, విత్డ్రాల్ ఎంత చేసుకోవచ్చు, పే అవుట్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ తెలవకుండా ఉట్టికినే ఏదో పేరు చెప్పగానే ఆ అకౌంట్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెడితే థర్డ్ పార్టీకే ఎక్సో వైకో ఏకో బీకో మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెడితే ఇంకేముంది, వాడెవడో తెలియదు, వాని అకౌంట్కి వెళ్ళిపోయినాక ఇక మనకి రావాలని లేదు. వాడెవడో తెలియకుండా మనం ఇచ్చినాం, వీడెవడో మధ్యలో ఉండి నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు, నమ్మినాం, క్లోజ్. ఇక తర్వాత మళ్ళీ మనం తెలుసుకునేటప్పటికి ఎవరినో సలహా అడిగితే కూడా జరిగిపోయిన తర్వాత, ఇక నష్టం జరిగిన తర్వాత మనం 1930 సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయటం తప్ప మనం కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే బాధ్యతగా ఏంటిది అంటే మనం కంప్లైంట్ చేయకపోతే పోయినాయని కూడా తెలియదు కదా. కంప్లైంట్ చేస్తే ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు ఒకవేళ వీలయ్యి ఏదన్నా ఫండ్స్ అక్కడ ఎక్కువ ఉండి దొరికిన అమౌంట్ కనుక బ్యాంకు టైంలో కనుక ఏదైనా జరిగితే మన అకౌంట్కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ పెడతారు. కానీ ఎక్కువ శాతం అవి జరగవు, ఎందుకంటే అప్పటికే అవి చేరవలసిన ప్లేస్కి చేరిపోతాయి. దొరుకుతారు కానీ ఫండ్స్ ఉండవు, అమౌంట్ ఉండదు. అందుకని మోసగాళ్ళ ఏదైతే ఉందో అప్పటికి అందుకని కాకపోతే వాళ్ళు మళ్ళీ కొత్త ఖాతాలను వెతుక్కోవటం, కొత్త కస్టమర్లను ఎన్నుకోవటం, మనం కూడా మోసపోయినాక మళ్ళీ మనం జాగ్రత్త పడ్డా ఉపయోగం లేకపోవటం, మోసపోయేటోడు మళ్ళీ కొత్తగా మోసపోతుంటాడు. అంటే ఇవన్నీ కూడా ఏదైతే అక్రమంగా నిధులు వెళ్ళిపోతాయో అవి మ్యూల్ ఖాతాలకి ఉండిపోతున్నాయి, అవి దుర్వినియోగం అయిపోతున్నాయి తప్ప మనం ఏం చేయడానికి లేకుండా అయిపోతుందని ఐబీఐ పరిమితం. అంటే ఇవన్నీ కూడా బ్యాంకులకి అవకాశం ఇవ్వాలని, ఉన్న ఖాతాలను ధృవీకరించడానికి, పరిమితం చేయడానికి బ్యాంకులకు అవకాశం ఇవ్వాలని ఐబీఐ వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుద్ది అంటే ఈ పాన్ కార్డు లేకుండా ఓటర్ గుర్తింపు కార్డులు, ఫామ్ 60 ఉపయోగించి బ్యాంక్ ఖాతాలు తెరిచేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల కమిషన్ డేటాబేస్ వినియోగించాలని, అయితే ఈ ఖాతాల్లో లావాదేవీలు పరిమితులు ఉండాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి. అంటే పాన్ కార్డు లేకుండా ఫామ్ 16 తోటి బ్యాంకులు అకౌంట్లు ఓపెన్ చేస్తారు. అంటే ఈ చిన్నపాటి వాళ్ళకి పాన్ కార్డులు ఉండవు, ఏది తోపుడు బండ్లు, ఇడ్లీ బండ్లు, గప్చిపుల బండ్లు, పండ్ల బండ్లకి ఉండవు. కాబట్టి వాళ్ళ ద్వారానే ఇవన్నీ ఎక్కువ శాతం జరుగుతుంది అనేది. అయితే ఇవన్నీ కూడా లావాదేవీలు ఏవైతే జరుగుతున్నాయో ఏఐ తోటి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ తోటి వినియోగిస్తే ఇటువంటివన్నీ కూడా మనము నేరగాళ్ళ యొక్క వ్యూహాల్ని అంచనా వేయవచ్చని ఐబీఏ ప్రతిపాదించడం జరిగింది. ఇది అంటే మనం ఏదైతే అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయో వాటి యొక్క అవేర్నెస్ కోసం అన్నమాట. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.